హలో గాయస్, మీరు చూస్తున్నారు కర్నూల్ బాయ్ ఇన్ కొరియా. ఈరోజు అయితే వింటర్ హాలిడేస్ మనకి. సో ఇప్పటి నుంచి నేనైతే మన కర్నూలు జిల్లాలో అయితే ఉంటాను కొన్ని రోజులు ఈ వింటర్ హాలిడేస్ అయిపోయేంత వరకు. సో అందుకోసం నేనైతే ఇప్పుడు సౌత్ కొరియా నుంచి ఇండియాకి అయితే నేనైతే బయలుదేరుతున్నా. సో నేనైతే వీడియో అయితే చేయలేదు కొరియా నుంచి ఇండియాకి వచ్చేది. సో ఇదైతే నేను మొదటిసారిగా అయితే వీడియో చేస్తున్నా. సో ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం అయితే మీకు దీంట్లో అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినారు కదా, నేను వచ్చేసి థాయిలాండ్ ఎయిర్లైన్స్కి వస్తున్నాను అనమాట, థాయ్ ఎయిర్లైన్స్కి. సో ఇది నా కెమెరా, ఇది నా బ్యాగ్. సో బయట వచ్చేసి మిగతా బ్యాగులు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ 2 బ్యాగులు ఉన్నాయి. సో 23/7. సో చూసినారు కదా, నా రూమ్ మొత్తం క్లీన్ చేసి పెట్టినా మొత్తం. ఇక్కడ ఇది కొరియనా. సో ఇప్పుడైతే నేనైతే ట్యాక్సీ బుక్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎట్లా ఉంది, ఇదంతా లగేజ్ అనమాట. చూసారు కదా, ఈ బ్యాక్ ప్యాక్, కెమెరా, ఫోను, బిగ్ బ్యాగ్లు అన్నీ. ఎగ్జాస్టెడ్. సక్సెస్ఫుల్గా అయితే మేమైతే ట్యాక్సీ తీసుకున్నాము, ఇంకైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇది మా టోల్ గేట్, సోమనాథ్ టోల్ గేట్. చలి అయితే విపరీతంగా ఉంది, -9 ఉంది ఈరోజు చలి. అసలు ఈ చలికి నాకు దెబ్బకి చేతులన్నీ నొప్పేసుకున్నాయి అనమాట. అసలు బ్యాగులు ఇస్తుంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అసలు చాలా అంటే చాలా పెయిన్ఫుల్ అసలు. చూసాను కదా, ఇప్పుడైతే మన కార్లో అయితే హీటర్ ఉంది. సక్సెస్ఫుల్గా ఇచ్చినాం అనమాట టర్మినల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాదాపు మనకైతే గంట సేపు పడింది టైం. కరెక్ట్గా మనకి గంటన్నరకు వచ్చాం అనమాట, మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు. సో అదే ఒకవేళ డే టైంలో అయితే మాత్రం 2 hours పడుతుంది. సక్సెస్ఫుల్గా అయితే మనం అయితే ఇక్కడికి వచ్చాం అనమాట. -17లో ఉందన్నమాట ఫీల్స్ అయితే. ప్యాక్ అయితే మామూలుగా అయితే కాదు. ఇక్కడ మీకు చూపిస్తామండి, ఇదంతా ఇదే ఎయిర్పోర్ట్. చూస్తారు కదా, ఇదే ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. కనిపిస్తుంది కదా, నేను ఇదే చెప్పులతో ఉన్నా, చాలా చలి ఉంది ఇప్పుడు, భయంకరంగా ఉంది. ఇదే చూస్తాను, ఇంకేమైనా ఉన్నాయి. సో కోడి మన బ్యాగ్లన్నీ. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా అయితే ఇమ్మిగ్రేషన్ అయితే అయిపోయింది. సో బ్యాగులు ఇవన్నీ వేసుకొని ప్రజెంట్ అయితే వస్తున్నాను అనమాట. ఈ అమ్మాయి అయితే లంగా పంచాయతీ వస్తున్నాను. ఎగ్జాస్టెడ్. చూసినారు కదా, ఇది ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. కొరియాలో చాలా పెద్ద ఎయిర్పోర్టు, చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. ఆల్వేస్ ఎప్పుడు చూసినా బిజీగా ఉంటుంది అనమాట ఎయిర్పోర్ట్. సో ఒకవేళ మీరు కూడా కొరియాకి వచ్చినట్టయితే, ఒకవేళ మీకు సజెషన్ కావాలంటే ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏదైనా కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి క్లియర్గా బోర్డుల పైన అయితే రాసి ఉంటుంది అనమాట. సేమ్ మన ఇండియాలో మాదిరి ఇక్కడ ఎయిర్లైన్స్ లాంచెస్, ట్రాన్స్ఫర్ డెస్క్, ట్రాన్స్ఫర్ లాంచ్, సో వాట్ ఎవర్ అనమాట, అన్నీ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి చిన్నవి కూడా ఇవి కూడా ఉంటాయి, షాపులు ఉంటాయి తినడానికి. ఇక్కడ లిక్కర్ కూడా దొరుకుతుంది అనమాట, డ్యూటీ ఫ్రీ. ఆల్రెడీ ఎనాఫ్ డ్రింక్లు అయితే కొన్నాను, చాలు. ఇది పైన లాంచ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి పోయినాను, బట్ మనకైతే టైం లేదనమాట. ఇది వచ్చేసి ఇన్ఫర్మేషన్ సెంటర్ అనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది అనమాట, ఏ ప్లేన్ ఏ టైంకి ఉందనేది. చూడండి ఎట్లుంది కదా, మొత్తం అడ్వర్టైజ్మెంట్లు అనమాట, ఎటు చూసినా కూడా చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. సో యాక్చువల్గా అంటే నేను దాదాపు ఒక 2 రోజుల నుంచి నేనైతే నిద్రపోలేదు అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్లో మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అనమాట. ఇక్కడ పక్క అయితే క్లాత్లు, బ్యాగులు, ఎయిర్పోర్ట్లో అంటేనే మ్యాక్సిమం బ్యాగులే అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్లిప్ ఫోన్స్ ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రానికల్స్లో లైక్ సామ్సంగ్, ఫిలిప్స్, బోస్, ఎల్జీ, జేబిఎల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్పీకర్స్ వాడడానికి. ఆల్మోస్ట్ మార్నింగ్ అయింది కదా, అంతే ఇట్లే ఉంటుంది అనమాట. ఎగ్జాస్టెడ్. రాత్రంతా నిద్రపోలేదు, నిన్న కూడా నిద్రపోలేదు సరిగ్గా. ఫైనల్గా అయితే ఎక్కుతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, బ్యాగ్, పాస్పోర్ట్ ఇవన్నీ తీసుకుని అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడు ఇది థాయ్ ఎయిర్లైన్స్, ఇదే అనమాట థాయ్ ఎయిర్లైన్స్. వచ్చేస్తాం థాయ్ ఎయిర్లైన్స్ 67.
ఫైనల్గా అయితే నా సీట్లో అయితే నేనైతే కూర్చున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తుంటారు కదా, ఇదే ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో లోపల నుంచి వ్యూ అయితే ఎదిరింది. సో ఇంకొక 10 నిమిషాల్లో మాత్రం అయితే గాల్లోకి అయితే ఎగురుతుంది అనమాట. లోపలైతే ఇంటీరియర్ అయితే చాలా అయితే బాగుంది. సో ఎయిర్ ఇండియాకి అయితే ఇంటీరియర్ అస్సలు బాగోదు, కొరియా నుంచి ఇండియాకి వచ్చేది. సో సేమ్ ప్రైజ్ అనమాట. ఇప్పుడు ఈ మధ్య ఎయిర్ ఇండియా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయింది. సో అందుకోసమని థాయ్ ఎయిర్లైన్స్ అయితే బుక్ చేసినాను అనమాట. చీపర్లో 33,000 అయితే వచ్చింది నాకు. చూసినారు కదా, ఇప్పుడే విమానం అయితే కదిలింది. ఇంకా టైం ఫర్ ఫ్లై అనమాట. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇండియాలో వేడి ఎక్కువ ఉంటుందని. సో అక్కడ చాలా అంటే చాలా ఎయిర్లైన్స్ ఉంటాయి. అక్కడ మీకు కనిపించేది ఏషియానా ఎయిర్లైన్స్ అనమాట. ఏషియానా ఎయిర్లైన్స్ అనేది చాలా చీపు, తక్కువ రేట్లో ఫ్లై కావచ్చు. సో అరౌండ్ 16,000 నుంచి 21,000 మధ్యలో అయితే మనం కొరియాకి రావడానికి అయితే వీలు ఉంటుంది. బట్ నేను వచ్చే ఎయిర్లైన్స్ అయితే క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్, ఈ తర్వాత థాయ్ ఎయిర్లైన్స్, ఇవి ఎక్కువ వస్తుంటాను అనమాట యూజువల్గా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక విమానం అయితే ఇప్పుడే ఎగిరిందనమాట గాల్లోకి. చూసా నాకు ఇంత బాగా అనిపించింది తెలుసా. సో ఇది వచ్చేసి మనం iPhone 17 Pro Max అయితే నేనైతే వీడియో చేసినాను. చూసాను కదా పొగ ఎలా వస్తుందో, ఒక ఇంజన్లో నుంచి ఎక్కువ వస్తుంది, అటు సైడ్ ఇంజన్లో నుంచి ఎక్కువ వస్తుంది. మరేమో మరి ఎందుకు అట్లా. సో మనమైతే ఇప్పుడైతే రన్వే మీద అయితే ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఫ్లై కావడానికి అయితే ఛాన్స్ అనమాట. ఇప్పుడు మీకు ఇంకో విమానం అయితే చూపిస్తా, ఎగిరింది కదా. సో ఇప్పుడు ఇంకోటి ఎగిరింది గాల్లోకి. అసలు ఇలా ప్రతి నిమిషానికి కనీసం 2 ప్లేన్లనే ఎగురుతుంటాయి అనమాట ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. అసలు చాలా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా మనం అయితే అనుకోవచ్చు. సో ఒకవేళ మీరు కొరియాకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. సో చూసినారు కదా, ఇన్స్టెంట్గా నీకు దాదాపు 200 అందుకుంది స్పీడ్. సో అలా గాల్లోకి అయితే ఎగురుతుంది. అదే చూసినారు కదా, 3 టర్మినల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద టర్మినల్స్. సో అండర్ గ్రౌండ్ మెట్రో కూడా ఉందన్నమాట. అక్కడ కనిపిస్తుంది వచ్చేసి నార్త్ కొరియా ఉంటుంది ముందు. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ బార్డర్కి ఉంటుంది అన్నమాట. బార్డర్లో చిన్న ఐలాండ్ అని ఉంటుంది. సో ఐలాండ్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది అనమాట. ఈ సముద్రం ఇటు సైడ్ వచ్చేసి సముద్రం ఎల్ఓసి అనుకుంటా. ఇక్కడ మీరు చూసినారా, ఈ కంప్యూటర్లో వచ్చేసి ఎంత టెక్నాలజీ ఉందో తెలుసా. అసలు ఇలాంటి అంటే మనం ఒక విమానం ఎగురుతున్నప్పుడు మనం బయట నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఆస్వాదించవచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో నా సీట్ నెంబర్ వచ్చేసి 61K అనమాట, విండో సీట్. నేను ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు నేనైతే ఎక్కడికి ఎగురుతున్నానంటే థాయిలాండ్ అనమాట. అదే సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ మనకి ఫుడ్ ఏమి ఇచ్చారనేది అయితే మీకు అయితే చూపిస్తా. సో ఇక్కడ మనకి వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్, తర్వాత డెజర్ట్లో ఏది ఇచ్చినారో ఆల్రెడీ తినేసిన అనమాట. ఎందుకంటే అప్పుడు పడుకున్నా, సడన్గా లెగ్స్ చూసేసరికి ఫుడ్ వచ్చేసినారు, తినేసిన. అప్రాక్సిమేట్లీ దాదాపు 40,000 ఫీట్ల పైన అయితే ఎగురుతుంది. గంటకి 857 కిలోమీటర్ల వేగంతో అయితే వెళ్తుంది. ఇక్కడ మీకు చూపిస్తారంటే ఎట్లుంటుందో బయట వ్యూ, అస్సలు అమేజింగ్ కదా. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనమాట పొందాల్సిందే, మామూలుగా అయితే ఉండదు. సో ఒకవేళ మీరు కొరియాలో జీకేఎస్ కానీ అలాంటి ఏదైనా స్కాలర్షిప్స్ వచ్చినారంటే మీకు వాళ్ళే మీకు ఇన్వెస్ట్మెంట్ అయితే పెడతారు. సో మీరు ప్లెయిన్ టికెట్ కొనాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇక్కడ ఈ ల్యాండ్ వచ్చేసి థాయిలాండ్ అనమాట. ఆల్మోస్ట్ 6 అవర్స్ మేమైతే ఫ్లై అయినాం. 6 అవర్స్ 30 మినిట్స్ దాకా టైం అయితే పట్టింది. సో మనం కింద కనిపిస్తుంది థాయిలాండ్ అనమాట. సో డిఫరెంట్ ప్రావిన్స్. సో మనమైతే రీచ్ అవుతున్నాం ఆల్మోస్ట్. చూసినారు కదా, ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ దాకా అయితే వచ్చినాము. సో మనం వచ్చేసి ఎట్లా వచ్చినామంటే ఈ తైవాన్ మీద నుంచి వచ్చినాం. చూసినారు కదా, విమానం అయితే ఆల్మోస్ట్ ల్యాండింగ్ అయితే రెడీ అయింది. అసలు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు మనకి ఎలాంటి అంటే టర్బులెన్స్ అయితే వస్తుంటాయి అప్పుడప్పుడు, బట్ మనమైతే అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఏదంటే అది ఎయిర్బస్ 380 అలాంటి పెద్ద పెద్ద వాళ్ళకైతే అస్సలు టర్బులెన్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ పొందాము మ్యాక్సిమం. బట్ చిన్న చిన్న దానికి 320, 330కి అయితే ఖచ్చితంగా అయితే పొందాం. చూసినారు కదా బ్యాంకాక్ ఎంత అందంగా ఉందో. సో అక్కడ కనిపిస్తున్న మొత్తం బ్యాంకాక్ అనమాట. సో మనం వచ్చేసి కంట్రీ సైడ్ ఎగురుతున్నాం. సో ఇక్కడ కింద వచ్చేసి ఫార్మింగ్స్. సో అక్కడ కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ అక్కడే అనమాట మనం ల్యాండ్ అయ్యేది. సో దీంట్లో ఏంటంటే థాయిలాండ్లో 2 ఎయిర్పోర్ట్లు ఉంటాయి. అదొకటి, ఇంకోటి నార్మల్ ఎయిర్పోర్ట్. సో సువర్ణభూమి అనే ఎయిర్పోర్ట్ ఇది ఉంటాయి అనమాట. చూసినారు కదా ఇక్కడ ల్యాండ్ అవుతున్నా. సో విమానం అనేది ఎలా ల్యాండ్ అవుతుంది అనేది మనకి వీడియోలో కూడా కనిపిస్తుంది క్లియర్గా పైన ఉన్న కెమెరాతో. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందడం అయితే నేను ఫస్ట్ టైము. యాక్చువల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం ఎక్కడ పొందుతామంటే ఎమిరేట్స్లో కానీ ఇతిహాద్లో కానీ అలా దానిలో ఉంటుంది. నేను లాస్ట్ టైం ఇతిహాద్ ఎక్కినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేనైతే పొందలేదు.
చూసినారు కదా, సక్సెస్ఫుల్గా మనం అయితే ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయినాం అనమాట. మంచి ఎక్స్పీరియన్స్, చాలా స్మూత్ ల్యాండింగ్, చాలా బాగుంది. సో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను రికమెండ్ చేశారనమాట ఈ ప్లేన్ ఎక్కమని. ఇది నా ఫస్ట్ టైం థాయ్ ఎయిర్లైన్స్ ఎక్కడం. ఇప్పుడు రిటర్న్ టికెట్ కూడా నేను వచ్చేసి క్యాథర్ పాసిఫిక్ ఎయిర్లైన్స్ చేసినాను, హాంకాంగ్ త్రూ హాంకాంగ్. చూసినారు కదా, సక్సెస్ఫుల్గా నేనైతే రీచ్ అయినాను ప్రజెంట్. ఈ ఎయిర్పోర్ట్ అయితే అంత పెద్దగా అయితే అనిపించలేదు, ఎందుకంటే సింగపూర్ ఎయిర్పోర్ట్లో అయితే మనకు చూడడానికి చాలా గ్రీనరీగా ఫిష్లు అవి ఇవి చాలా ఉంటాయి అన్నమాట చూడడానికి. బట్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో అన్ని షాపులు ఎక్కువ ఉంటాయి, చాలా దూరం నడవాలి, చిన్న ట్రైన్ ఎక్కాలి, దండిగా ఉందన్నమాట పంచాయతీ. చూసినారు కదా, ఇది థాయిలాండ్లో థాయ్ ఎయిర్లైన్స్ ప్రతి దేశానికి ఉంటుంది అనమాట, ఇండియాకి ఎయిర్ ఇండియా అని. చూసినారు కదా, ఇది వచ్చేసి చైనీస్ వర్షన్. మామూలుగా బుద్ధిస్ట్ టెంపుల్స్ అయితే వచ్చేసి ఇలా ఉంటాయి. తర్వాత అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనం వచ్చేసి అటు డీ సైడ్ వెళ్ళిపోవాలి. దాదాపు చాలా దూరం ఉంది నడవడానికి, నాకైతే విసుకొచ్చింది నడవాలంటే. చూసినారు కదా, ఎందుకంటే ఇక్కడ చాలా షాపులు ఉన్నాయి. సో ఇదే బిజినెస్ అంటే ఎయిర్పోర్ట్లో మీరు కొన్నారంటే మాత్రం బిస్కెట్, అస్సలు మీరు ఏది కొనాల్సిన అవసరం లేదు. ఏదైతే మీరు ట్రిప్కి థాయిలాండ్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, లేకపోతే సింగపూర్ కానీ, మలేషియా కానీ, కొరియా, జపాన్, ఏ కంట్రీకి వెళ్ళినా మీరు కంట్రీ లోపల షాపింగ్ చేయాలి. సో కంట్రీ దాటిన తర్వాత ఎయిర్పోర్ట్లో కొనొచ్చు అనుకుంటే మాత్రం బిస్కెట్, ఎందుకంటే డ్యూటీ ఫ్రీ ఛార్జెస్ అవి ఇవి అన్నీ కలిపి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది అనమాట. సో అదే రేట్కి మనం స్ట్రీట్లలో కొన్నామంటే చాలా తక్కువ రేట్కి వస్తుంది. తర్వాత చాలామంది చేస్తున్న తప్పు ఏదంటే ఎయిర్పోర్ట్లలో మొబైల్స్ కొంటుంటారు, ఐఫోన్ కానీ, ఎయిర్పాడ్స్ కానీ, ఇంకా ల్యాప్టాప్స్ ఇలాంటివన్నీ ఎయిర్పోర్ట్లో కొంటారు. ఎయిర్పోర్ట్లో కొనడం వల్ల పెద్ద బిస్కెట్ అండి, ఎందుకంటే అక్కడ ఎవరైతే ఏ దేశంకి వెళ్తే ఆ దేశంలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉంటే అక్కడ వాళ్ళని ఆన్లైన్లో ఆర్డర్ చేయమని చెప్పండి, తక్కువ రేట్కి వస్తుంది. సో అలాగా మీరు తీసుకొచ్చుకోవడం వల్ల ఈజీ అవుతుంది అనమాట. నా ఫోన్ వచ్చేసి ఇండియాలో 1,80,000 ఉంది నేను కొన్నప్పుడు, బట్ ఇప్పుడు నేను కొన్న ప్రైస్ వచ్చేసి 1,45,000 రూపాయలు అయితే నాకు పడింది. సో కాబట్టి ఇంత తక్కువ రేట్కి అయితే నాకైతే వచ్చింది. బట్ మీరు ఒకవేళ ఎయిర్పోర్ట్లలో కొనాలనుకుంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్. సో మహా అంటే ఒక 5,000-6,000 డిఫరెన్సెస్ ఉంటుంది, అంటే ఇండియా ప్రైస్కి ఇక్కడ ఫారెన్లో ఉన్న ఎయిర్పోర్ట్స్లో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇండియన్ ట్రెడిషన్ అనమాట. సో మన ఇండియాలో కూడా దేవుళ్ళు చాలామంది ఉంటారు. సో అలాగనే ఇక్కడ మనకు కూడా థాయిలాండ్లో కూడా ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. సో నాకు చూస్తుంటే లైట్గా విష్ణుమూర్తి మాదిరి కనిపించింది. బట్ ఏ దేవుడో నాకైతే తెలియదు, మీకు ఏమన్నా తెలిస్తే ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నెక్స్ట్ టైం నేను పోయినప్పుడు అక్కడికి తప్పకుండా అంటే నేనైతే విజిట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి చూసి నేను క్లారిటీగా అయితే మళ్ళీ స్టోర్ అయితే కనుక్కుంటాను. చూసినారు కదా, అసలు నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా. ఇక్కడైతే నేను రైలు ఎక్కుతున్నా. ప్లేస్ మారడానికి మనకైతే వచ్చేసి ట్రైన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ షటిల్ ట్రైన్ అంటారు దాన్ని. మనకి కొరియాలో కూడా ఉంది, హాంకాంగ్లో ఉంది, సింగపూర్లో ఉంది, తర్వాత థాయిలాండ్లో కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే బిజినెస్ అనేది అంటే ఎక్కువ మంది విజిటర్ ఎప్పుడైతే వస్తారో సో ఆటోమేటిక్గా దీన్ని అయితే ఇంక్రీజ్ చేస్తారో అనమాట టెర్మినల్స్. సో కాబట్టి ఇక్కడ కూడా ABCD అని ఉందన్నమాట. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కంపల్సరీ అక్కడ డెస్క్ ఒకటి ఉంటుంది అనమాట, ఇన్ఫర్మేషన్ సెంటర్ అని. అక్కడైతే మీరు ఖచ్చితంగా అయితే అడగాలన్నమాట. థాయిలాండ్కి చాలామంది వస్తుంటారు, సో కొంతమంది కన్ఫ్యూజన్ అవుతారు, ఎందుకంటే 1 అవర్ లే ఓవర్ ఉంటుంది, జస్ట్ 1 అవర్లో మీకు ట్రాన్స్ఫర్ కావాలి. అలాంటప్పుడు మీరు చాలా బిస్కెట్ అవుతారు. సో మీరు ముందే ఇలాంటివి మీకు తెలిసి ఉండాలన్నమాట, అట్లయితే చాలా ఈజీ అవుతుంది. చూపిస్తున్నాను కదా మీకు, చూపిస్తాను. ఇదే అనమాట ట్రైన్ ఇదే బాగానే కనిపిస్తుంది, జనాలు అందరూ వస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా 118 అయితే పోతున్నాం అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఉంది ఇక్కడ నుంచి, అంటే ఎగ్జాక్ట్గా థాయిలాండ్ నుంచి హైదరాబాద్కి. ప్రతి టర్మినల్లో అయితే ఒక ప్రత్యేకత అయితే పెట్టినారా అనమాట. ఇక్కడైతే ఏనుగులది పెట్టినారు, ఇక్కడ కనిపిస్తుంది కదా వెనకల పెద్దవి స్టీల్వి ఎలిఫెంట్స్ పెట్టినారు అనమాట. చాలా బాగున్నాయి అవి, నాకైతే బాగా నచ్చినాయి. ఒకవేళ మీరు కూడా కొరియాకి వచ్చిన సరే ఇక్కడ థాయిలాండ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మీకైతే దీన్ని అయితే చూడండి. యాక్చువల్గా అంటే ప్రతి ఒక్క టర్మినల్లో ఏదో ఒకటి, ఎందుకంటే జనాల్ని కొద్దిసేపు హోల్డ్ చేసి అక్కడ నిలబెట్టి వాళ్ళతో కొంచెం అనమాట దాని చుట్టుపక్కల ఇలాంటి షాపులు పెట్టి డ్యూటీ ఫ్రీవి కొనియడానికి మార్కెటింగ్ ఇవన్నీ పెద్ద పెద్ద ప్లాన్స్ అనమాట. ఇవన్నీ మీరు
అదేదో మన తెలుగులో ఒక సినిమా ఉంటుంది. సో ఆ సినిమా పేరు మర్చిపోయినా. ఆ సినిమా మీకు చూస్తే అర్థమవుతుంది అనమాట మార్కెటింగ్ అంటే ఎట్లా చేయాలని. సో కాబట్టి మీరు కూడా ఎయిర్పోర్ట్స్కి వచ్చినప్పుడు మీరు బాగా అంటే బాగా చేయొచ్చు అనమాట. ఎందుకంటే మనం ఏబిసిడి అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ ఎస్కి మధ్యలో దాదాపు ఒక 500 మీటర్ల వరకు మనకి మొత్తం అన్ని షాపులు కనపడినాయి అనమాట. సో కాబట్టి అన్ని డ్యూటీ ఫ్రీ మంది షాపులు చాక్లెట్లు అన్నీ అనమాట. ఎందుకంటే పిల్లలకి అన్నీ ఇష్టమైనట్టు పెట్టి హోల్డ్ చేసి పేరెంట్స్తో కొనిపించడానికి మంచి పెద్ద ప్లానే. ఇంకా మీకు చూపిస్తా కొన్ని. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడికి S118కి అయితే వచ్చినాం అనమాట. ఎందుకంటే ఇక్కడే మనకి ప్లేన్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బర్గర్ కింగ్ ఉంది. బర్గర్ కింగ్ చాలా ఫేమస్ కొరియాలోనే కాదు ఎక్కడ ఫేమస్ అవుతుంది. ఇది అమెరికా అనుకుంటా బ్రాండ్, అది చాలా ఫేమస్ అయింది. ఇంకొక 2 నిమిషాల్లో మనం అయితే ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి థాయిలాండ్లో ఉన్నాం. సో థాయిలాండ్ నుంచి హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నాం. సో మీకు చూపిస్తామండి. ఇప్పుడే చూసినారు కదా. సో ఇదే అనమాట, అందరూ హైదరాబాద్కి వెళ్తున్నారు అనమాట. సో మన ఇండియా నుంచి చాలామంది అయితే మామూలు విజిటింగ్కి వచ్చినారు, టూరిజంకి చాలామంది ఉన్నారు కదా. ఇక్కడ పక్కుంటుంది అనమాట ప్లేన్. అటు సైడ్ ఎవరో ఉంది, బయట కనిపిస్తుంది ఇలా. సో అక్కడ పోయిన తర్వాత చూపిస్తాను. ఫైనల్గా అయితే మనం విమానం అయితే ఎక్కేసినాం అనమాట. చూసినారు కదా, విమానం అయితే చాలా బాగుంది ఇంటీరియర్. సో యాక్చువల్గా మనం కొరియా నుంచి ఈ థాయిలాండ్కి వచ్చినప్పుడు ప్లేన్ అయితే అంత బాగుండలేదు. ఇదైతే కొంచెం బాగుంది, బట్ ఇదైతే కొంచెం ఓల్డ్ వర్షన్ కానీ ప్లేన్ అయితే కొంచెం నీట్గా అయితే ఉంది. సో ప్లేన్ అయితే ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పవర్ బ్యాంక్స్ ఇలాంటివి ఛార్జింగ్ పెట్టకూడదు. సో రీసెంట్గా మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే డిసిషన్ తీసుకుందో ఛార్జింగ్ పవర్ బ్యాంకులు అయితే పెట్టుకోకూడదు అనమాట విమానంలో. సో అందుకోసం అయితే వీళ్ళు కూడా అనౌన్స్ చేసినారు. చూసినారు కదా, చాలా ఫాస్ట్ అయితే అందుకుంది సెకండ్ల మీద. సో ఇప్పుడు మనమైతే థాయిలాండ్ అయితే వదిలేసి వెళ్ళిపోతున్నాం. థాయిలాండ్ అయితే చాలా మంచి కంట్రీ, బాగుంది. విజిటింగ్ అయితే బెస్ట్ అబ్బా. మామూలుగా ఒక 1 వీక్ బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్తో డేట్స్ కానీ అయితే బాగా వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇదే సువర్ణ భూమి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. చాలా పెద్ద ఎయిర్పోర్టు, చాలా బాగుంది. సో యాక్చువల్గా మోస్ట్లీ ఇక్కడ ఏషియన్ ఎయిర్లైన్స్ తర్వాత ఇదైతే ఉంటుంది. సో బాయ్. సో ఇప్పుడు మనమైతే కరెక్ట్ సిటీ పైన ఉన్నాము, బ్యాంకాక్ సిటీ పైన. సో యాక్చువల్గా ఈ విమానంలో స్పెషాలిటీ ఏంటంటే ఇది కూడా ఎయిర్ బస్సే, బట్ దీంట్లో వైఫై అనేది ఫ్రీ అనమాట. సో మనం ఎంతనైతే వైఫై వాడుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హైదరాబాద్ సిటీ అనమాట పైనుంచి. సో దాదాపు 4 గంటలు 3.5 గంట 4 గంటలు ప్రయాణించిన తర్వాత ఇప్పుడైతే రీచ్ అయింది హైదరాబాద్. సో ల్యాండింగ్ అయితే రెడీగా ఉంది, చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.